మహారాజ్ కి జై అనే నినాదాలతో హోరెత్తిపోతోందని చెప్పుకోవచ్చు. వివిధ రూపాల్లో భక్తులు పూజలు అందుకున్న మహా గణపతులు నిమజ్జనానికి తరలిస్తూ ఉన్నారు. గంగమ్మ ఒడిలోకి చేరుతున్నారు. హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్తో పాటు 20 ప్రధాన చెరువులు, 74 స్క్రీన్ మీద ఇటు ఖైరతాబాద్, బాలాపూర్ కి సంబంధించినటువంటి డ్రోన్ విజువల్స్ కూడా మనం చూసాం. డ్రోన్ విజువల్స్ కూడా మనల్ని కనువిందు చేస్తూ ఉన్నాయి. రైట్, అలాగే బాలాపూర్ లో మరి కాసేపట్లో లడ్డు వేలం పాట కూడా స్టార్ట్ కాబోతోంది. గణేశుడు శోభయాత్ర చిన్న ఆటంకాన్ని దాటుకుని పురవీధుల్లో ముందుకు వెళ్తూ ఉంది బాలాపూర్లో. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దేవి మనకు అందిస్తారు. గణేశుడు వేలం పాటకు సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. దాదాపు నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా వేలం పాటలో పాల్గొనేందుకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మీరు పేరు నమోదు చేసుకున్నారు? 2010 మేడం, 2010లో లడ్డు తీసుకున్నా. నా పేరు కొడాలి శ్రీధర్. 5,35,000కు పాడాను మేడం. ఆ రోజులు అప్పటి వరకు ఊర్లోనే పాడేవాళ్ళు. నాతోనే బయటకి లడ్డు రావటం జరిగింది. తెలంగాణ, ఆంధ్ర స్టేట్లు రెండు కూడా కొడాలి వాళ్ళు పాల్గొన్నారా, అక్కడ దక్కించుకున్నారా అనేది ఒక బాలాపూర్ విలేజ్ వాళ్ళు కూడా బయటకు కూడా ఈ వేలంపాట పర్మిషన్ ఇస్తారా అనేది తెలిసింది నా ద్వారా. ఆ రోజుల్లో లడ్డు నాకు చాలా పవిత్రమైన లడ్డు దక్కించుకున్నాను. హ్యాపీగా ఉన్నారా లడ్డు మీకు లభించాక? హ్యాపీగా ఉన్నాం. నేను అందరికి, ఫ్రెండ్స్ అందరికి పంచాను. అందరికి కూడా బాగా కలిసి వచ్చింది. అప్పటి నుంచి నేను కంటిన్యూగా వచ్చిపోతా ఉన్నా. ఉమామహేశ్వరరావు గారు బంగారం ప్లేట్తో లడ్డు ఎప్పుడు ఇస్తాడో దాన్ని కూడా దక్కించుకుందామని ఎదురు చూస్తా ఉన్నా. ఇప్పుడు మా మిత్రుడు పిఎస్కే 2010లో మీకు లడ్డు వేలంపాట ద్వారా మీరు తీసుకున్నారు కదా, ఇప్పుడు 2025 అప్పటికి ఇప్పటికి లాస్ట్ ఇయర్ 30 లక్షల 1000 రూపాయలు పలికింది. ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? 33-35 lakhs వరకు వెళ్తుంది మేడం. ఇక్కడ చాలా బొడ్డురాయి సమక్షంలో జరిగే వేలంపాట చాలా పవిత్రంగా జరిగిద్ది. దక్కించుకున్న వాళ్ళు అదృష్టవంతులు మేడం. అందరికీ అవకాశం అది. ఈసారి కూడా మీరు పాల్గొంటున్నారా? నేను మా మిత్రుడితో వచ్చాను మేడం. మిత్రుడిని అవకాశం ఆయన పాడుకోవాలని పిఎస్కే చైర్మన్ శ్రీకాంత్ గారు దక్కాలని మేము ఖచ్చితంగా ఈ లడ్డూని మేము తీసుకెళ్తాం అనేసి మిత్రుడికి అవకాశం ఇచ్చాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈ లడ్డు వేలంలో పాల్గొనాలని ఎందుకు అనిపించింది? నా పేరు పుల్లూరి శ్రీకాంత్ అండి. మాది పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ నుంచి వచ్చారు. గత 20 సంవత్సరాల నుంచి మనం టీవీలో చూసేవాళ్ళము. బాలాపూర్ లడ్డు యాక్షన్ అంతా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. ఫస్ట్ టైం నిన్నటి నుంచి మేము ఇక్కడి నుంచి నిన్నటి నుంచి ఇక్కడే బాలాపూర్లో దైవక్షేత్రంలో ఉన్నాము. అనేక రకాల పూజ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసాం. మార్నింగ్ 4:30 నుంచి కూడా పూజలో పాల్గొన్నాము. సో ఈరోజు జరిగే యాక్షన్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నామండి. సో ఈసారి ఖచ్చితంగా మా పిఎస్కే గ్రూప్ కైవసం చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఆలయ కమిటీ తరపున కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో మీరు కూడా 30,00,000 రూపీస్ పే చేశారా? సో 30 లక్షలు మేము డిపాజిట్ చేసిన తర్వాతనే మాకు పార్టిసిపేట్గా అవకాశం ఇచ్చారండి. ఆలయ కమిటీ వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. సో మాకు ఈ అవకాశం ఇచ్చి మాకు పార్టిసిపేట్ చేయడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నామండి. లడ్డు మీకు వస్తుంది అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారా? మా పిఎస్కే గ్రూప్లో 200 మంది డీలర్స్ ఉన్నారు, 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మా తెలంగాణ మొత్తం మా కస్టమర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి గెలుచుకొని మా డీలర్లకు, మా కస్టమర్లకు మేము మై హోమ్ భూజాలో ఉంటాం. అక్కడ మా భూజాలో ఉన్న అపార్ట్మెంట్ ఫ్రెండ్స్కి, మా నేటివ్ ప్లేస్ సిరిసిల్ల ఉన్న మిత్రులందరికీ మేము ఇది ఇవ్వాలని, గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటామండి. అదేవిధంగా దైవం కోసం, దేశం కోసం పనిచేసే మన మోడీ గారు కూడా ఇది ఖచ్చితంగా తీసుకెళ్ళి ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. మై హోమ్ పూజలో కూడా వేలంపాట జరిగింది కదా, చాలా హైయెస్ట్ స్కోర్ చేసినట్టుంది. అప్పుడు కూడా పార్టిసిపేట్ చేశారా? సో అది మై హోమ్ పూజలో కూడా పార్టిసిపేట్ చేశాం. మై హోమ్ పూజ కంటే ఈ బాలాపూర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ చేసి కైవసం చేసుకోవాలని ప్రిపేర్ అయ్యి వచ్చామండి.
అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వేలంపాట జరుగుతుంది, లడ్డు మాకు లభిస్తుందా లేదా అని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు దాసా దయానంద రెడ్డి మేడం. 2022లో ఆల్రెడీ నేను వేలంపాటలో పాల్గొన్నాను. 2022లో పాల్గొన్న తర్వాత నాకు సెకండ్ ప్లేస్లో నిలిచిపోయాను. అనూహ్యంగా మళ్ళీ 2023లో మళ్ళీ పాల్గొన్నాను. 27 లక్షలు అనూహ్యంగా నాకే దక్కింది. సో లడ్డూ తీసుకున్న వారు ప్రతి ఒక్కరు సుఖ సంతోషం అష్టైశ్వర్యంతో ఉంటారని ఒక సెంటిమెంట్, నమ్మకం. బాలాపూర్ అంటేనే ఆ లడ్డూకు ప్రాముఖ్యత, బడా గణేష్ అంటే ఖైరతాబాద్. సో ఆ తీసుకున్న ప్రతి ఒక్కరు మంచిగా ఉంటారు కాబట్టి ఇంతమంది భక్తులు ఆ లడ్డు కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తుంది. కాసేపట్లో ఈ లడ్డు ఈసారి నాకున్న సంవత్సరం పక్క 35 లక్షల దాకా పోతుందని నా వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ చంపాపేట మేడం, నాది రవికిరణ్ రెడ్డి నా పేరు. మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా? చేస్తున్నాను మేడం. డిపాజిట్ చేశారా? చేశాను మేడం, చేశాం మేడం. నిన్ననే అంటే డిపాజిట్ చేస్తేనే ఇలా పాల్గొనే అవకాశం ఉంటుంది మేడం. ఫస్ట్ నాదే ఉంది మేడం, నేమ్ కూడా. ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు వస్తుందని అనుకుంటున్నాను మేడం. టఫ్ ఫైట్ ఉంది కదా? టఫ్ ఫైట్ ఉంది కానీ దేవుని ఆశీస్సులతో వస్తుంది అనుకుంటున్నాం మేడం. మీరండి? సురేందర్ రెడ్డి, పన్నాల సురేందర్ రెడ్డి. మా బావగారు ఈసారి పాల్గొన్నారు. మా దేవుని ఆశీస్సులతో తప్పకుండా లడ్డు మాకే రావాలని కోరుకుంటున్నాము. ఈ విషయంలో మేము తగ్గలేదని అనుకుంటున్నాము. బాలాపూర్ లడ్డు విషయంలో తగ్గేదే లేదంటున్నారు. ఏటికేడాది రికార్డులు బ్రేక్ చేసుకుంటూ తగ్గేదే లేదంటూ బాలాపూర్ గణేశుడు చెప్తూ ఉంటే, అలాగే వేలంపాట్లో పాల్గొంటున్న వాళ్ళు కూడా మేము ఎంతైనా సరే ఆ బాలాపూర్ లడ్డు మాత్రం మాకు రావాల్సిందే అని చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. 10 గంటల ప్రాంతంలో ఇక్కడ ఆక్షన్ ప్రారంభమవుతుంది. మనకి ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 30 లక్షల 1000 రూపాయలు ముందుగానే డిపాజిట్ చేస్తున్నారు. ఆ తర్వాత వేలంపాటలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. మరి ఈసారి బాలాపూర్ బంగారు లడ్డూను చేజిక్కించుకునే అదృష్టవంతుడు ఎవరన్నది మరి కాసేపట్లో తేలిపోబోతుంది. ఓవర్ టు స్టూడియో.